వచ్చాడు. ఆ విషయం చిన్నారి ఆల్బర్ట్కు ఏమాత్రం తెలీదు. వాట్సన్ సిద్ధాంతం ప్రకారం ఎలాంటి భయం లేని ఆ బిడ్డ మనసులో భయాన్ని శాశ్వతంగా రాయడానికి అతను సిద్ధమయ్యాడు. లిటిల్ ఆల్బర్ట్ ప్రయోగంలో మొదటి రోజు మొదలైంది. ఆల్బర్ట్ వయసు ఇప్పుడు 11 నెలలు కాగా ప్రయోగం అధికారికంగా ప్రారంభమైంది. వాట్సన్ అదే తెల్లటి ఎలుకను ఆల్బర్ట్ ముందు వదిలాడు. కొన్ని వారాల క్రితం చూసిన తెల్లటి బొమ్మే అనుకుని ఆల్బర్ట్ సంతోషంగా తన చేతిని చాపాడు. ఆ తెల్ల ఎలుక కూడా నెమ్మదిగా పరిగెత్తుకుంటూ ఆల్బర్ట్ వైపు వచ్చింది. ఆల్బర్ట్ తన చిన్న వేళ్లతో చిరునవ్వుతో ఆ ఎలుక మెత్తటి వెంట్రుకలను తాకబోయాడు. సరిగ్గా అక్కడే వాట్సన్ తన క్రూరమైన ఆటను మొదలుపెట్టాడు. ఆల్బర్ట్ ప్రశాంతమైన ప్రపంచాన్ని ఒక్క క్షణంలో నాశనం చేసే సంఘటన అక్కడ జరిగింది. ఆల్బర్ట్ చేతితో ఎలుకను తాకిన వెంటనే వెనుక నుంచి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. వాట్సన్ ఒక పెద్ద ఇనుప కడ్డీతో మరొక ఇనుప పలకను బలంగా కొట్టాడు. నిశ్శబ్దంగా ఉన్న గదిలో అకస్మాత్తుగా బాంబు పేలినట్లుగా ఆ భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దం వినగానే ఆల్బర్ట్ వెంటనే భయంతో వణికిపోయాడు. అసలు తనకు ఏం జరుగుతుందో అర్థం కాక ఆ చిన్నారి వణికాడు. భయంతో అతని పెదాలు గజగజలాడాయి. ఆల్బర్ట్ శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. అతని చిన్న గుండె ఎంత వేగంగా కొట్టుకుందో ఒక్కసారి ఊహించండి. 11 నెలల వయసున్న ఆల్బర్ట్ ఊపిరి తీసుకోలేక గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అతను కేవలం ఏడవడం మాత్రమే కాదు, భయం తట్టుకోలేక అతని చేతులు మరియు కాళ్ళు వణుకుతున్నాయి. నేల మీద కూర్చున్న చిన్నారి ఆల్బర్ట్ ఒక్కసారిగా ముందుకు పడిపోయాడు. ఆ భయంకరమైన శబ్దం నుంచి తప్పించుకోవడానికి తన ముఖాన్ని నేలకు గట్టిగా అదుముకున్నాడు. కానీ ఆ శబ్దం ప్రయోగశాల గది మొత్తం ప్రతిధ్వనిస్తూనే ఉంది. చిన్నారి ఆల్బర్ట్ ఏడవడం చూసి వాట్సన్ తన చేతి గడియారంలో సమయాన్ని నమోదు చేసుకుని తదుపరి ప్రయోగానికి సిద్ధమయ్యాడు. అలాగే తన పుస్తకం మీద కన్నీరు, ఏడుపు, భయంకరమైన వణుకు లాంటి పదాలు రాసుకున్నాడు. నిజానికి వాట్సన్ అక్కడితో ఆగుతాడు అని అందరూ అనుకుంటారు, కానీ అతను ఆగలేదు. ఒకసారి ఆ చిన్నారిని భయపెట్టిన తర్వాత రాబోయే రోజుల్లో కూడా అదే భయానక వాతావరణాన్ని కొనసాగించాడు. మొత్తం 7 సార్లు అదే తెల్లటి ఎలుకను చూపించి అదే భయంకరమైన ఇనుప శబ్దాన్ని వినిపించాడు. ఆ 7 సార్లు ఆల్బర్ట్ ఎలుకను తాకడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆ భయంకరమైన శబ్దం రావడం మొదలైంది. ఎలుకను తాకితే భయంకరమైన శబ్దం వస్తుందనే సంకేతం ఆల్బర్ట్ మెదడులోకి వెళ్లిపోయింది. వాట్సన్ ఆశించిన సహజమైన భయాన్ని కలిగించే అంశం సరిగ్గా ఇదే. ఆల్బర్ట్ ఆ ఎలుకను తాకిన ప్రతిసారి అతనికి కనిపించిన వెనుక భాగం నుంచి ఆ శబ్దం చెవిలో వినిపించడం మొదలవుతుంది. అలా 7వసారి జరిగినప్పుడు వాట్సన్ ఆశించిన మార్పు రావడం మొదలైంది. ఇప్పుడు ఆల్బర్ట్ను భయపెట్టడానికి ఆ ఇనుప శబ్దం చేయాల్సిన అవసరం లేదు. కేవలం 11 నెలల వయసున్న ఆల్బర్ట్కు ఆ ఎలుకను దూరం నుంచి చూస్తే సరిపోతుంది. దాన్ని చూడగానే ఆల్బర్ట్ వెంటనే భయపడ్డం, వణకడం మొదలు పెడతాడు. అతని చిన్న మెదడులో ఆ ఎలుకకు ఆ భయంకరమైన శబ్దానికి మధ్య ఒక బలమైన మానసిక ముద్ర వేయబడింది. తెల్లటి ఎలుక కనిపిస్తే చాలు ఆ భయంకరమైన బాధాకరమైన శబ్దం వస్తుందనే భయం అతనిలో శాశ్వతంగా నాటుకుపోయింది. ఇప్పుడు ఆల్బర్ట్కు ఆ ఎలుక ఒక పెంపుడు జంతువు కాదు, అది ఒక ప్రాణభయానికి సంకేతం. ఆ గదిలో ఉన్న ఎలుక వైపు అతన్ని కన్నెత్తి కూడా చూడలేదు. అది చూసిన వాట్సన్ తన సిద్ధాంతం విజయవంతమైందని గర్వంగా ప్రకటించాడు. క్లాసికల్ కండిషనింగ్ అంటే ఇదే అని అతను చెప్పాడు. కానీ వాట్సన్ అక్కడితో ఆగిపోలేదు. ఆ భయం కేవలం ఆ ఎలుకకు మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పుడు ఈ ప్రయోగం తదుపరి స్థాయికి చేరుకుంది. అప్పటికి 7 సార్లు ప్రయోగం జరిగింది. ఈసారి వాట్సన్ ఎలాంటి శబ్దం చేయలేదు. ఆ గది చాలా నిశ్శబ్దంగా ఉంది. వాళ్ళు కేవలం ఆ తెల్లటి ఎలుకను ఆల్బర్ట్ ముందుకు తెచ్చారు. కానీ ఆల్బర్ట్ ఇప్పుడు ఎలుకను తాకడానికి కూడా ప్రయత్నించలేదు. దూరం నుంచి దాన్ని చూడగానే అతని శ్వాస వేగంగా మారింది. అతను వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ ఎలుకను చూడగానే దాని నుంచి తప్పించుకోవడానికి గది తలుపు వైపు పాకుతూ వెళ్లాడు. కానీ వాట్సన్ అతన్ని వెళ్లనివ్వలేదు. అతన్ని పైకి ఎత్తి మళ్లీ ఆ ఎలుక ముందు కూర్చోబెట్టాడు. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆల్బర్ట్ భయం కేవలం ఎలుకకే పరిమితం కాలేదని తెలిసింది. కాసేపటి తర్వాత వాట్సన్ ఆ ఎలుకను తీసేసి ఒక తెల్లటి కుందేలును పెట్టాడు. ఇంతకుముందు ఆల్బర్ట్ కుందేలును చూసి నవ్వేవాడు. కానీ ఇప్పుడు ఆ తెల్ల కుందేలును చూడగానే అది కూడా ఎలుకలాగే శబ్దం చేస్తుందనుకున్నాడు. ఇప్పుడు వాట్సన్ ఆ చిన్నారి మనసులో ఏం చేశాడో తెలుసా? తెలుపు రంగు అంటేనే ఆ బిడ్డకు భయం పుట్టేలా చేశాడు. తెల్లగా ఉండే జుట్టు లేదా ఏ వస్తువునైనా చూస్తే ఇప్పుడు ఆ బిడ్డ అల్లల్లాడిపోతున్నాడు. ఆ రంగుపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయాడు. ఎలుక, కుందేలు, కుక్క మాత్రమే కాదు, ఒక తెల్లటి బొచ్చుకోటును చూసినా కూడా ఆ 11 నెలల చిన్నారి ప్రాణభయంతో వణుకుతున్నాడు. ఇది వాట్సన్కు చాలా పెద్ద విజయం. కానీ ఆ చిన్నారి ఆల్బర్ట్కు మాత్రం అతని ప్రపంచం మొత్తం ఒక పీడకల్లా మారిపోయిన సమయం. సాధారణంగా పిల్లలకు శాంతాక్లాజ్ అంటే చాలా ఇష్టం. కానీ వాట్సన్ ఆల్బర్ట్ కోసం ఒక భయంకరమైన సర్ప్రైజ్ సిద్ధం చేశాడు. వాట్సన్ ఒక శాంటాక్లాజ్ ముసుగును వేసుకుని ఆల్బర్ట్ ముందు నిలబడ్డాడు. ఆ ముసుగుకు ఉన్న తెల్లటి గడ్డాన్ని చూడగానే ఆల్బర్ట్ వెంటనే భయపడ్డాడు. ఇప్పుడు ఆల్బర్ట్ మెదడు ఎలా చూస్తుందంటే తెల్లటి జుట్టు ఉన్నది ఏదైనా సరే ఆ ఎలుక లాంటిదే అని నమ్మాడు. అది చాలా ప్రమాదకరమైంది అని తన మనసులో నాటుకుపోయింది.
ఆ శాంతాక్లాజు ముసుగును చూడగానే ఏదో దయ్యాన్ని చూసినట్లుగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. వాట్సన్ ఆ గడ్డాన్ని ఆల్బర్ట్ దగ్గరకు తీసుకువెళ్లగానే ఆల్బర్ట్ భయంతో అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు. ఒక్కసారి ఆలోచించండి. వాట్సన్ తన సిద్ధాంతాన్ని నిరూపించుకోవడానికి ఒక చిన్నారి అందమైన ఊహా ప్రపంచాన్ని నాశనం చేశాడు. కానీ వాట్సన్ తన పరిశోధనా పత్రంలో చాలా సాధారణంగా రాసుకున్నాడు. ఆ శాంతాక్లాజ్ ముసుగు గడ్డాన్ని తాకడానికి ఆల్బర్ట్ భయపడుతున్నాడని మాత్రమే నోట్స్ రాసుకున్నాడు. వాట్సన్ అనుకున్నట్లుగానే అతని ప్రయోగం విజయవంతమైంది. వాట్సన్ అనుకున్న ప్రతిదీ ఖచ్చితంగా నిరూపించబడింది. బయట నుంచి ఒక వ్యక్తి భయాన్ని నియంత్రించొచ్చని వాట్సన్ ప్రపంచానికి చూపించాడు. కానీ సరిగ్గా ఇక్కడే ఒక ఊహించని మలుపు జరిగింది. సాధారణంగా మనం ఒక బిడ్డలో భయాన్ని సృష్టిస్తే ప్రయోగం తర్వాత దాన్ని సరిచేసి పంపించాలి. కండిషనింగ్ అంటే సరిగ్గా ఇదే. అంటే ఆ తెల్లటి వస్తువును తాకినప్పుడు ఇకపై ఎలాంటి శబ్దం రాదు అని ఆల్బర్ట్ మనసులో తిరిగి ముద్ర వేయాలి. కానీ వాట్సన్ ఇప్పుడు ఆ పని చేయలేదు. ప్రయోగం ముగియడంతో ఆల్బర్ట్ తల్లి అతన్ని తీసుకుని ఆ $1 పట్టుకుని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. నిజానికి ఆల్బర్ట్ అక్కడి నుంచి వెళ్లేటప్పుడు కూడా భయంతోనే ఉన్నాడు. బహుశా తన బిడ్డపై ఎలాంటి ప్రయోగం జరిగిందో ఆ తల్లికి పూర్తిగా తెలిసుండకపోవచ్చు. అందుకే ఆమె కేవలం $1 తీసుకుని ఇంటికి వెళ్ళింది. వాట్సన్ తలుచుకుంటే ఆ బిడ్డ భయాన్ని పోగొట్టుండేవాడు. కానీ అతను ఎందుకు అలా చేయలేదు? ఆ తల్లికి సమయం లేకపోవడం వల్ల తానలా చేయలేకపోయానని వాట్సన్ సాకు చెప్పాడు. కానీ నిజమేంటంటే ఆ బిడ్డ భవిష్యత్తుపై ఆందోళన కంటే తన సిద్ధాంతం గెలిచిందనే ఆనందమే వాట్సన్కి ఎక్కువ. అందుకే తన ప్రయోగం విజయవంతం కాగానే ఆ తర్వాత అతను ఆల్బర్ట్ను ఎప్పుడూ చూడలేదు. ఒకసారి ఊహించండి, ఆ చిన్నారి ఆల్బర్ట్ రాత్రి తన తల్లితో పాటు ఇంటికి వెళ్లి నిద్రపోతున్నప్పుడు అతని కలలో ఎన్ని ఎలుకలు, ఎన్ని భయంకరమైన శబ్దాలొచ్చాయో ఆ చిన్నారి అదే భయంతో పెరుగుతాడేమో అని తెలిసి వాట్సన్ అతనిలా గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రయోగం జరిగిన చాలా సంవత్సరాల వరకు ఆ చిన్నారి ఆల్బర్ట్కి ఏమైందో ఎవరికీ తెలియదు. ఇలాంటి ప్రయోగం జరిగిందని తెలుసుకున్న మనస్తత్వ శాస్త్ర ప్రపంచం మొత్తం అతని కోసం వెతకడం మొదలుపెట్టింది. కానీ అక్కడ వాళ్ళకి ఒక పెద్ద షాక్ ఎదురైంది. ప్రయోగం జరిగిన దాదాపు 90 సంవత్సరాల తర్వాత 2009లో కొందరు పరిశోధకులు ఆల్బర్ట్ అసలు గుర్తింపును కనుగొన్నారు. ఆ బాలుడి అసలు పేరు డగ్లస్ మెరిట్. అయితే ఇక్కడ అసలైన విషాదం ఏంటో తెలుసా? ఆ బాలుడు ఇప్పుడు పేదవాడు కాలేదు. ఆ చిన్నారి తన 6వ ఏటే మరణించాడు. అతనికి హైడ్రోసెఫాలస్ అనే మెదడు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. సరిగ్గా ఇక్కడే వాట్సన్పై కోపం మరింత పెరిగింది. నిజానికి వాట్సన్ తన పరిశోధనా పత్రంలో ఆల్బర్ట్ ఆరోగ్యకరమైన సాధారణ పిల్లాడని రాసుకున్నాడు. కానీ ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత వాట్సన్ అబద్ధం చెప్పాడని ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డను తీసుకుని ఈ క్రూరమైన ప్రయోగం చేసి దాచిపెట్టాడనే అపవాదు అతను మూటగట్టుకున్నాడు. అలా ఈ ఆల్బర్ట్ ప్రయోగం పూర్తయి చాలా సంవత్సరాలు గడిచింది. కానీ సైకాలజీ చదివే ప్రతి విద్యార్థి ఇప్పటికీ మొదట నేర్చుకునే పాఠం ఏంటంటే ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు అనేది. నిజానికి